అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం నేను తెచ్చిన స్పెషల్ రెసిపీ విలేజ్ స్టైల్ వంకాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన విలేజ్లో అయితే రోటీలో రుబ్బుతారండి చక్కగా. చాలా టేస్టీగా ఉంటుంది. మరి నేను ఈరోజు రోటీలో రుబ్బిన టేస్ట్ వచ్చేలా మిక్సీలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక వంకాయ తీసుకొని వాష్ చేసుకొని పొడిగుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలండి, వాటర్ లేకుండా. ఇలా వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత వంకాయకి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి వంకాయకి. ఇలా మధ్య మధ్యన ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లితో స్టఫింగ్ చేసుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా వెల్లుల్లి పచ్చిమిర్చితో స్టఫింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక జాలి లాంటిది పెట్టుకొని వంకాయని బాగా కాల్చుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ అన్ని వైపులా బాగా కాలేంత వరకు బాగా కాల్చుకోవాలండి. చేతి మీదకి రాకుండా జాగ్రత్తగా కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆపేసి వంకాయని పక్క తీసి చల్లారనివ్వాలండి. బాగా కాలిపోయిందండి వంకాయ. ఇప్పుడు చల్లారిన తర్వాత మధ్యలో స్టఫ్ చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి తీసేసుకొని పైన తోలంతా వాటర్ సాయంతో ఇలా పై తోలంతా కూడా తీసేసుకోవాలండి. వంకాయ ఇది చూడండి, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది వంకాయ అయితే. ఇప్పుడు వంకాయని పక్కన పెట్టుకొని వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని 4 టమాటాలు, ఒక 10-15 పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే 10 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు టమాటోస్ని కూడా బాగా తుడిచి పెట్టుకోవాలండి, వాటర్ లేకుండా. ఇలా వాటర్ లేకుండా మొత్తం తుడిచి పెట్టుకున్న తర్వాత టమాటోస్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా టమాటోస్ అన్నిటికీ ఆయిల్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టి కాల్చుకోవాలండి. గ్యాస్ మీద పెట్టి కాల్చేటప్పుడు జాగ్రత్త అండి. ఇలా టమాటోస్ 4 కూడా గ్యాస్ మీద ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి బాగా. చూడండి, టమాటోస్ అయితే బాగా కాలిపోనియండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఇవి కూడా కొన్ని వాటర్ తీసుకొని వాటర్ సాయంతో ఇలా పై తోలంతా తీసేసుకోవాలండి. ఇలా పై తోలంతా తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా చూడండి, చాలా సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి టమాటోస్. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ కట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్నవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోసు, వంకాయతో పాటు కాల్చుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వంకాయతో పాటు పచ్చి ఉల్లిపాయ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పచ్చి ఉల్లిపాయ వేసుకోవడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మన విలేజ్లో ఇప్పుడైనా రోడ్లో పచ్చడి చేస్తే ఇలా పచ్చి ఉల్లిపాయ వేసి మాత్రమే దంచుతారండి. లాస్ట్లో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా బరకగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. మరి చట్నీలాగా చేసేసుకోకూడదు. అంతేనండి, విలేజ్ స్టైల్ వంకాయ పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కానీ వేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుందండి. మరి లేట్ ఎందుకు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.